చెప్పలేదు అట్లీస్ట్ నేను అంటుంది ఎలక్షన్ ఓడిపోవడానికి ఈ పనికిమాల కారణాలు ఎత్తుక్కొని చస్తున్నారు, మిషన్లో తొక్క తోటకూరని. ఎవడు తినదాడు, అరే ఇవాళ నేను చికెన్ తిన్నానంటే సాధారణంగా మనకు చిన్నప్పుడు చెప్తారు, నువ్వు ఇవాళ చికెన్ తిన్నావంటే బొక్కలు వేసుకుని బయటికి రాకూడదురా అని. కానీ ఇలాంటి రాజకీయ దౌర్భాగ్య స్థితి డ్రైవ్ అవుతున్నప్పుడు నువ్వు బొక్కలు వేసుకొని రావాలి, రే రోజు చికెన్ తిని మొగడు రాని. మా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు, రోజు నాన్ వెజ్ రా అనేవాడు. డబ్బా ఓ రోజు ఇలాగే నేను ఏ ట్రైడ్ అంటే ఆడు కుంతిదేవి వారసుడు, తోటకూర దాంట్లో మొక్క ఉండేది, అయితే బీరకాయ కూర దాంట్లో మొక్క ఉండేది. ఆడు చెప్పేది ఏంటి నాన్ వెజ్జే. అది తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు చెప్తున్న నాన్ వెజ్ కబుర్లు. కానీ ఎరుబాగులో రోజు పట్టిన అన్నం పెట్టాడు అందరికి, రోజు 10 రూపాయలు జేబులో వచ్చేది, ఎక్కడ చెప్పి తెచ్చాడు. ఇవాళ వచ్చి నేను ప్రత్యేక రైళ్లు నడిపాను అనాల బామ్మర్ది గారిలాగా ప్రవచనాలు చెప్తే, రైలు నడిపింది వ్యవసాయ శాఖ మంత్రి తొడకొట్టరా, ఇదిరా మా పరిస్థితి, ఇదిరా మా ప్రోగ్రెస్, వ్యవసాయ ఉత్పత్తుల ఈల్డ్ ఇదిరా మాకు, జాబ్ క్యాలెండర్ ఇచ్చావా అని చెవులు తినేస్తాను వాళ్ళు. 1,38,000 ఉద్యోగాలు ఒక పెన్ స్ట్రోక్ తెచ్చాడు. నేను జాబ్ క్యాలెండర్లో 2,34,000 ఉద్యోగాలు ఇవ్వచ్చు, కానీ నేను జాబ్ క్యాలెండర్కి ధీటుగా 2,68,000 ఉద్యోగాలు ఈ విధంగా నేను క్రియేట్ చేసి ఇచ్చాను. పాత డిఎస్సీలో ఎగ్గొట్టిపోతే నేను వాళ్ళని రిక్రూట్ చేశాను. ఇవన్నీ అలాంటి చెప్తున్నాడు, వాళ్ళ పార్టీలో అవడం చెప్పినాడు చూడు. పార్టీ నేను అంటుంది విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు కదా, అయితే రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నాడు కృష్ణదాస్, కడుపు కొట్టుకు ప్రాణాలు తినేసి ఎత్తుకున్న ధర్మాన ప్రసాద్, ఇదేంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అని ఏడైనా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడా? మరి ఇలాగా రామారావు గారికి పోటీ పడిపోయి మోనో యాక్షన్ స్పెషలిస్ట్ లాగా కాగితాలు కాంగ్రెస్ పార్లమెంట్లో ఉండి చదివి చచ్చిపోయాడు కదా తిరగబడిపోయి. ఏ రోజైనా అసెంబ్లీలో ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తమాషాలు ఆడుతున్నారా? వీళ్ళు బీజేపీ వాళ్ళు 200 కోట్లు మన ఎత్తున పెడితే అజయ్ కల్లం గారి ఆధ్వర్యంలో రోవర్లు కొన్నాం, ఇలాంటివన్నీ నేను ఆయన మొత్తుకుని మాటకు చెప్తున్నాను. అజయ్ కల్లం గారు చెప్పాడు కదా, ఆ సంబంధిత మంత్రులు అవడం చెప్పాడా రెవెన్యూ శాఖ మంత్రి? అరే ఏటనుకుంటున్నావు, శాటిలైట్ బొగ్గన కూడా చెప్పలేదు కదా ఆయనే కదా, ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి సార్. బొగ్గని యాక్సెప్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే పాపం ఆయన ప్రతి 2వ మంగళవారంకి వెళ్ళి ఆ ఢిల్లీలో కోఆర్డినేట్ చేసుకుని విజయసాయి రెడ్డి ఏటమంటేటాడో తెలియదు, ఈ ఇంటి నుంచి దాంట్లో నీళ్ళేసో నిప్పులేసో మొత్తానికి 10 పావులు తెచ్చి నిజంగా ఆయన చేసిన పనికి సంక్షేమం అయితే సుభిక్షంగా జరిగింది.